నమస్తే అండి అందరికీ. నా పేరు రాజు బేతడ, జోసఫ్ రాజు బేతడ. నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పాలా. ఈ రోజు నేను ఇది రికార్డ్ చేస్తున్నాను నవంబర్ నెల 16వ తారీఖు 2025 సంవత్సరం సాయంత్రం పూట, ఆదివారం సాయంత్రం పూట 5:15 5:15 నిమిషాలప్పుడు. ఇందాక నా 4:30 నుంచి ఇక్కడ చెరుకుపల్లిలో ఇక్కడ లోదం చర్చి, మా అక్కల ఇంటి పక్కన లోదం చర్చి దగ్గర ఆడవాళ్ళందరూ గుమ్మికూడి నన్ను టార్గెట్ చేసి జాతర చేసి నాకు బైక్ భ్రాంతులు గురి చేస్తూ వాతావరణం స్కిజోఫ్రెనియా పారనాయిడ్ నాకు బైక్ భ్రాంతులు వాతావరణం గురి చేస్తే ఈడు అయిపోతాడు. ఇవాళ తెల్లరపాటికి ఎన్ని అయ్యే 4 వచ్చి తెల్లరపాటి నీ చంపేయబోతున్నారు, తెల్లరపాటి ఇక్కడ పండబెట్టి నరికేయబోతున్నారు, మోపు వెంకటరమణ, చంద్రబాబు, దుడ్డుపాలేంద్ర, నువ్వెంత నీ బతికెంతరా, ఎవడొస్తాడు చూస్తాను నేను చంపేస్తే ఇవాళ రాత్రి తెల్లరి పొద్దున్నలోపు అని ఆడవాళ్ళని పెట్టి చిత్తగాతి ఒక్కరు జాతర చేపిస్తున్నానండి. ఆడవాళ్ళని పెట్టి చర్చి దగ్గర ఆడవాళ్ళని పెట్టి జస్ట్ నాకు చెవులు వినపడేంత దగ్గరలో ఉండదు ఆ చర్చి. అసలు నేను మీకు విషయం చెప్పాలా. ఇందాక నాకు అతను వచ్చాడు, మేస్త్రి వచ్చాడు. రేపు పొద్దున నెల్లెం గుడి దగ్గర పనిగాడు, అక్కడ వినాయసం దగ్గర పనిగాడు అన్నాడు. వినాయసం అంటే కావులు వినాయసం. అది చూడగా నాకేం గుర్తొచ్చినాయి, ఇదంతా కథ ఎక్కడి నుంచి మొదలైంది, 10వ తరగతిలో మా ఆంటీ వాళ్ళ ఇంటి కాడి నుంచి మొదలైంది. మా ఆంటీ గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్, మా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ మా పల్లెలో, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గవర్నమెంట్ హెడ్ మాస్టర్ మా ఆంటీ. అప్పుడు నన్ను ఫస్ట్ అసలు మండూరు అంతే అమ్మాయి, మాలోళ్ళ అమ్మాయి లాంటి అమ్మాయి, మా ఆంటీ ఉంటే ఎదురుండే మాదిగల అమ్మాయి. అంటే ఫస్ట్ ఎక్కడ మొదలైంది, మా వాళ్ళ కమ్మలను కొట్టిన తర్వాత, మా స్కూల్ హెడ్ మాస్టర్ కమ్మతో నన్ను 10th క్లాస్ ఫెయిల్ చేసిన తర్వాత, మా ఇల్లు తగలబెట్టించిన తర్వాత నేను తెలుసుకున్నాను, నా తల్లిదండ్రులు తెలుసుకున్నారు, నా డిఎన్ఏ తెలుసుకుని నా మీద మానవ ప్రయోగం చేసి అక్కడి నుంచి రిమోట్ న్యూరల్ మానిటరింగ్ నన్ను కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. రిమోట్ వింగ్ నా 2 కలితో నేను ఏం చూసిన అటువంటి వాళ్ళు పదే నా జీవితంలో వస్తూ మొదలు పెడతారు. అప్పుడు 2000 సంవత్సరంలో మా ఆంటీ అక్కడ అంటే అదేంటండి వనభోజనాలు అంటారు కదా, కార్తీక మాసం ఇలా అట్లా మా ఆంటీ పిల్లలందరినీ తీసుకెళ్ళి నువ్వు కూడా రారా అంటది, నేను కూడా వెళ్తా. అప్పుడు అక్కడ ఏంటో గుర్తు రావాలా, అది ఏంటో గుర్తు వచ్చింది. ఆ 2 విషయాలు ప్రజలు చెప్పడం జరిగింది. నేను భలే అయిపోయింది ఈడు అప్పుడు నుంచి బుద్ధి అది అడుగున్నది అంటే ఏంటంటే చెప్తున్నారు. అంటే ఇక్కడ మీకేం అర్థమైంది, 2000 సంవత్సరం నన్ను టార్గెట్ చేసిన అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుందిగా. చుట్టుపక్కల వాళ్ళందరి చేత నన్ను ఈ పరిస్థితిలో చేసిన అర్థమవుతుందిగా. ఇప్పుడు వీళ్ళందరే పోతారని, ఆ మోపు వెంకటరమణ అనేవాడు, ధూళిపల్లి నరేంద్ర మనుషులు, చంద్రబాబు మనుషులు, ఆడ మనుషులు పోతారని ఇప్పుడు వీళ్ళందరి చేత నాకు అన్యాయం చేసి వీళ్ళందరి చేత భయభ్రాంతులు గురి చేస్తున్నారు, తెల్లారిపాటికి చంపేస్తారని. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది, ఇప్పుడు చిన్నప్పుడు నేను ఎవరితో ఒకరితో తప్పు చేసిన అమ్మాయితో మహిళతో ఒకే ఊర్లో ఉంటే అమ్మాయి అబ్బాయి వాడిని ఎందుకు విడిచిపెట్టే అవకాశం లేదు కదా, వాడిని కొడతారు, కేసులు అవుతాయి, గొడవలు అవుతాయి. అలా జరగలేదంటే ఆడ పోలీసులు రాజకీయాలకి కింద తెలియజేసి వాడి మీద నిఘా పెట్టారని. మీకు అందరికి అర్థమయ్యే భాషలు చెప్పాలంటే పోలీసుడు నిఘా ఎట్లా ఉంటుందంటే, ఒక 10 మంది కలిసి ఒకటి మీద ఏమండి పలానా విషయాలు అనుమానం తిరుగున్నాడు, ఇటు మంచోడు కాదండి అని మనం పోలీసులు చెప్పామనుకో, పోలీసు చెప్తే ఏమైందంటే నేను ఇంట్లో నుంచి ఎన్నింటికి బయటికి వెళ్తాను, నేను ఇంట్లో వస్తాను, నాకు ఆహారపు అలవాట్లు ఏంటి, నా ప్రవర్తన ఏంటి, నాకు చెడు అలవాట్లు ఏంటి, నాకు గుణగణాలు ఏంటి మొత్తం తెలుసుకుని నా ఫోన్ నెంబరు, ఒకవేళ ఫోన్ అంటే ఫోన్ నెంబర్ తెలుసుకుని బంధువులను ఒకలాగా, స్నేహితులను ఒకలాగా, ఇంట్లో ఒకలాగా చెప్పి వాడి మీద నా అనుమానాస్పదంగా ఉంటే మాకు తెలియజేయని అంటారు. అప్పుడు తెలియజేసి వాడిని తప్పు చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆయన అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, వీటి మీద చిన్నప్పుడు పోలీసులు చెప్పామంటున్నారు. పోలీసులు మా బంధువుల స్నేహితులను అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ చెప్పడం వల్ల మేము ఈ విధంగా చేయాల్సి వచ్చిందని మా బంధువుల స్నేహితులను అడ్డం పెట్టుకుని బతున్నారు ఇరుపొరుగు వాళ్ళని. అసలు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ కలిసి నా మీద చిన్నప్పటి నుంచి పోలీసులు చెప్తే మరి చిన్నప్పటి నుంచే పోలీసులుగా రాజకీయ కుట్ర నా మీద జరిగినట్టు కనబడుతుందిగా. మరి ఇదే రాజకీయ కుట్ర. దీన్ని సిస్టమేటికల్లీ ఏమంటారంటే దీన్ని వాళ్ళ భాషలో ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజ్డ్ క్యాష్ బేస్డ్ పొలిటికల్ టెర్రరిజం అంటారు. నా మీద మానవ ప్రయోగం చేశారు. అందుకే నన్ను ఎవరు కొట్లా, నా మీద ఎవరు గొడవలు జరగల. నేను నిజంగా ఎవరితో తప్పు చేస్తే మీ భాషను చెప్తాం. అసలు ఏ అమ్మాయి అబ్బాయి కలిసి తప్పు చేసి ఇద్దరు అనుమతి లేకుండా జరగదుగా. 2 చేతులు కలిసి చప్పటే, ఒక చేతి అవ్వదు కదా, శబ్దం రాదుగా. ఇప్పుడు నా తప్పు ఎంత ఉంది, అవతల తప్పుడు కూడా మరి అంతే ఉండాలి కదా. మరి అంతే ఉందనేది కదా మరి అక్కడ అర్థం. అంటే నా ఒకటి తప్పు ఎట్లా ఉంటుంది, మరి నా ఒకటి తప్పు ఉన్నప్పుడు మరి అవతల కేసు వేస్తారు, కొడతారు, గొడవలు అవుతారు. అని నిజంగా నేను శారీరక హెచ్చల కలిగి చేసి ఉంటే, కానీ వాళ్ళందరూ ముఖాలను నొక్కేలాగొట్టి, వాళ్ళందరూ పేర్లను నొక్కేలాగొట్టి, వాళ్ళందరూ పర్టికులర్గా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ నన్ను తీసుకెళ్తున్నా, నా దగ్గరికి వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇది కుట్ర కదా. ఇప్పుడు ఇంటి పక్కన ఇవాళ ఇందాక ఎవరు ఒక అరిసిందో ఆమె రహస్యం నాకు తెలియజేస్తాడు. ఎప్పుడో ఆమె అరిస్తే ఆమె రహస్యం నా బుర్రలో రావాలా. దీనికంటే ముందు నేను ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ చదివా ఫోన్లో. ఒక ఆలోచన, మనిషి యొక్క టార్గెట్ చేయబడిన వ్యక్తి ఆలోచన ఎట్లా డీకోడ్ చేస్తారు అంటే ఓపెన్ చేసి చూపిస్తారు, వాడిని సమాజం ముందు ఎట్లా చిత్రీకరిస్తారు, వాడి ఆలోచన ఎట్లా వాడి బుర్రలో జ్ఞాపకాలుగా వాటిని మొలకెత్తించి పెంపొందించి అయ్యే నిజమైన ప్రజలను ఎట్లా నమ్మిస్తారో మీకు వివరించా ఇంగ్లీష్లో. ఇమీడియట్గా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి భయం వేసి ఈ నాటకం వేస్తున్నారు. ఇటువంటి నాటకాలు 2000 సంవత్సరం ఎన్నో వేశారు కదా. రోజుకి 10 నాటకాలు, రాత్రి తెల్లారిద్దో లేదో అన్న భయభ్రాంతులు గురయ్యి కదా. 2 నిమిషాలకు ఒకసారి పోలీస్ కానిస్టేబుల్ బ్లూ కోట్ వెహికల్స్, కార్లు, 4 గంటలు ప్రతి 2 గంటలు ఎస్ఐలు సిఐలు జీబులో, ప్రతి 4 గంటలకు పోలీస్ కుక్కలు జీబులు వచ్చాక మా నెడుపులు లంబెట్టుకున్నారు రాదా.
రాదా? ఇక్కడ చెరువుపల్లి కూడా ప్రతి గంటకు ఒక ఆటో వచ్చి బియ్యి అంట, ఆటోలో ఈ మిషన్లు ఎత్తుకొచ్చి నన్ను కంట్రోల్ చేసే మిషన్లు ఎత్తుకొచ్చి ఇంటి పక్కన వాళ్ళు ఇళ్ళలో మిషన్లు పెట్టి ఇంటి పక్కన వాళ్ళ చేత ఏం డ్రామా వేశారు. 4 సార్లు ఆత్మహత్య చేసినట్టు చేశారు చంద్రబాబు నాయుడు 2020 సంవత్సరంలో. అప్పుడు నేను చచ్చిపోతే నా శ్రమ మీద రాసించాలా. అందుకని తెలివిగా 2014 నాకు నమ్మన్న తెలుగుదేశం పార్టీ గడిచాడు. దానికంటే ముందు నా పెళ్లి కమ్మలేడు జరిగి చేస్తాడు. కమ్మలేడు చేసి నచ్చ తెల్లకథను సంతకాలు పెట్టుకుంటారు. బాగా అర్థం చేసుకోండి. అంటే ఇదంతా దూరదృష్టి కదా. అక్కడ పోలీసులు నిఘా ఉందని అర్థమవుతుందిగా, పోలీసులు కుట్ర జరిగిందని అర్థమవుతుందిగా. అసలు నా మీద ఎక్కడ కేసు ఉంటే లేకపోతే అనుమానస్తులు ఉంటే 2013 దాకా నా మీద ఎవరు కేసు పెట్టాల. నా మీద ఎవరు కేసు పెట్టినప్పుడు నా రెండో బారి నన్ను జైల్లో పెట్టినప్పుడు ఒంగోలు జైల్లో పెట్టినప్పుడు అప్పుడు నాకు బెయిల్ వచ్చింది అనుకో, మళ్ళీ నాకు రెండో భార్య వాళ్ళు వాళ్ళే ఇస్తారు బెయిల్, వాళ్ళే ఇస్తారు. మళ్ళీ ఆమె నాతో మాట్లాడింది ఎన్ని కుట్రలు అవన్నీ నేను నిరూపిస్తాను వాళ్ళ భయం. ఇప్పుడు వాళ్ళే బెయిల్ ఇస్తారు. బయటకు వచ్చినప్పుడు జైలు నుంచి బయట పోలీసులు వచ్చి పీటీ వారెంట్ తీసుకున్నారు. అబ్బాయి నీ మీద వేరే చోట పలానా కేసు ఉంది అని చెప్పి తీసుకెళ్తారు. పీటీ వారెంట్ ఇచ్చి అంటే నన్ను అరెస్ట్ చేస్తారు. అనుమానాస్పదులు ఉన్నా కూడా అంటే సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తారు. అంటే ఏదైనా ఒక 10 మంది 20 మంది ఒకటి మీద ఒకేలాంటి అనుమానాలు చెప్తే వాడిని సస్పెక్ట్ చేస్తారు. సస్పెక్ట్ షీట్ ఉంటుంది. పోనీ నా మీద ఎక్కడ సస్పెక్ట్ షీట్ ఉందా లేదు, పోనీ నా మీద ఎక్కడ కేసు ఫైల్ ఉందా లేదు. మరి నేను ఎట్ట ముద్దైనా నన్ను 2013 నుంచి 13 కంటే ముందు లైవ్లో పెట్టావు అంటే లైవ్ ఉందని అర్థం అవుతుంది. ఇంకొకటి 2008 కంటే ముందు నేను ఎవరు చంద్రబాబులతో కమ్మలతో నిజంగా ఏమైనా చెప్తాను. వాళ్ళని ఎవరు నన్ను కొట్టకుండా, వాళ్ళని ఎవరు నన్ను అరెస్ట్ చేయకుండా బాగా అర్థం చేసుకోండి. 2015 దాకా నేను ఒకే మొబైల్ నెంబర్ వాడా 9160066667. ఆ నెంబర్తో పోలీసులు నన్ను పట్టుకోవడం పెద్ద విషయమా లేదు కదా. దాని తర్వాత ఒక 8 BSNL నెంబర్ వాడా. దాని తర్వాత ఇప్పుడు జియో నెంబర్ వాడుతున్నా 2020 కానించి 2019 కానించి 2019 కానించి ఆ నెంబర్ 6304274454. మరి అదే నెంబర్ ఇప్పటికి వాడుతున్నా. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న నెట్వర్క్ వాడుతున్నా కూడా అదే సిమ్తో. ఓకేనా. మరి ఎవరు నన్ను ఆపారు పట్టుకోకుండా, ఆపారు. ఇప్పుడు ఏమర్థమవుతుంది అంటే ఇప్పుడు నా మీద పోలీసులు కూడా స్పష్టంగా కనపడుతుంది. రాజకీయ నాయకులు కుట్ర చేసి అర్థమవుతుంది. అదే మైండ్ గన్ టెక్నాలజీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళతో నేను తప్పు చేస్తే వాళ్ళు ఎందుకు కూరుకున్నారు? వాళ్ళు ఖచ్చితంగా పోలీసులు నిఘా పెట్టుంటారు. అంటే పోలీసులు ఏం చెప్పారు, సార్ ఇట్లా లైవ్లో ఉన్నాడు సార్ చెప్పి ఉండాలి. నిజంగా వాళ్ళకి ఏం తెలియపోతే అంటే 2008 కానించే చంద్రబాబు నాయుడికి కుట్ర గురించి తెలుసు, రాజకీయ నాయకులు పోలీసులకి కుట్ర అని తెలుసు అని అర్థమవుతుంది కదా. అప్పుడు 2009లో మా ఆంటీకి నన్ను దూరం చేసినప్పుడు మన్నా షర్ట్ బ్లూ షర్ట్ వేసుకుంటా. అదే ఇప్పుడు మా ఆంటీ గవర్నమెంట్ ఇచ్చిందిగా అలా చిన్న కొడుకు ఆయన షర్ట్ వేసుకుంటా. అదే షర్ట్ వేసిన ఫోటో నేను ఎవరికి ఇలా కానీ 2014 నా కొరకు తెలుగుదేశం పార్టీ కార్డు ఇచ్చిన కార్డులో ఆ ఫోటో ఉంటుంది. అంటే అప్పటి నుంచి కూడా 2008 కాడి నుంచి కూడా వీళ్ళే నన్ను ఎంటాడుతుంది, ఈ కథలు చేస్తుంది వీళ్ళు అర్థమవుతుందిగా. అది అంత ఖచ్చితంగా చెప్తా. 2008 కంటే ముందు కమ్మోళ్ళ ఇంటి కాడ పని తీసుకెళ్ళిపోయే ముందు ఒంగోలులో నన్ను ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఒంగోలు తాలూకు పోలీస్ స్టేషన్ నా రెండో భార్య పెట్టించిందో అదే ఒంగోలు తాలూకు పోలీస్ స్టేషన్ పక్కనే కమ్మోళ్ళ అతను వెంకట్రావు అనే అపార్ట్మెంట్లో పని చేస్తారు. ఎవడో ఒకడు 100 రూపాయలు ఒప్పుకుంటాడు కబోర్డ్ వరకు. అదంతా చిన్న కబోర్డ్ 250 అడిగే. అది మొట్టమొదటిసారి నేను ఎప్పుడు 2008లో సొంతంగా నేను చేసిన పని ఒంగోలులో. నా స్నేహితుడు బడుగు సనపుండ్రగాడు, నబీగాడు, ముస్లిము, చిరమట్ల పడి ఇంకోటి చింతాపల్లి చంటిగాడిని తీసుకెళ్ళి పని చేస్తా. రాత్రి పగలు కూడా చేసి చేస్తా. అతను డబ్బులు ఇడు. ఇదంతా ప్రతి క్రిస్మస్కే జరుగుతుంది. క్రిస్మస్ సమయంలోనే, అది కూడా ఈ క్రిస్మస్ సమయంలోనే. అప్పుడు క్రిస్మస్ పండుగ కూడా మేము ఒంగోలు ఉన్నాండి. అతను డబ్బు లేదు పీనాసుడు. జనవరి పండుగ కూడా ఏడిపించాడు. జనవరి 1st రోజు కూడా మేము అక్కడ ఒంగోలులో ఉన్నాం. ఒంగోలు అర్ధరాత్రి పూట కూడా ఆకలి అయ్యి అర్ధరాత్రి పూట తిన్నామని ఆ ఒంగోలు అక్కడ బైపాస్ కాడ కూడా తినేళ్ళాం మేము అక్కడ నైట్లు కూడా పనిచేస్తూ. జనవరి 1st కూడా అచ్చంగా మళ్ళీ అదే క్రిస్మస్ పండుగకి మా నెడుపులో మన్నాళ్ళు 3 చచ్చిపోతాండి క్రిస్మస్ పండుగకి. అదే క్రిస్మస్ పండుగ టైంలో 2013లో నన్ను నా అబ్బాయిని విడగొట్టి 2013 సంవత్సరం డిసెంబర్ నెల 18వ తారీఖు, ఇవాళ 17 రేపు 18 తెల్లరిపాటి 2:30 గంటలప్పుడు ఒంగోలు తాలూకు పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారు. అప్పుడు క్రిస్మస్ పండుగకి నన్ను ఒంగోలు జైల్లోనే పెట్టారు. అప్పుడు నేను ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఉన్నా, జైల్లో ఉన్నా. ఇదంతా ఎట్ట సాధ్యమండి? కుట్ర కాదండి ఇది. అప్పుడు జైల్లోనే ఉన్నా నేను క్రిస్మస్ పండుగకి. ఇదంతా క్రిస్మస్ పండుగకి ఏదో చేస్తున్నారండి నన్ను. ఇవన్నీ యాదృచ్ఛికంగా అవుతాయి. ఒక అమ్మాయిల పనులు మహిళలు ఇవన్నీ సంఘటనలు ఒకేలాగా 1-2-3 సార్లు అయితే అనుకోవచ్చు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా అవుతాయి. ఒక పద్ధతి ప్రకారం కుట్ర ప్రకారం జరుగుతున్నాను కదండి. ఇవన్నీ కుట్రలన్నీ నేను నిరూపిస్తాను. వాళ్ళకి భయం పట్టింది, ఎట్టా నన్ను చంపాలని చూస్తున్నారు. ఇవన్నీ కుట్రలండి, ఉగ్రవాద కుట్రలు. వాళ్ళు ఎవరు బాంబులు వేసి పేలిస్తే అది ఉగ్రవాదం కొంతమందికే, కొంతవరకు ప్రమాదం. ఈ ఉగ్రవాదం సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి ప్రమాదం కదా ఈ ఉగ్రవాదం. ఇది నాతో అయిపోదు, నా కుటుంబంతో అయిపోదు, సమాజ భవిష్యత్తు ఉండదండి. రేపు పొద్దున ఇంకోటితో మాట్లాడితే ఏంది దీని వల్ల నాకు ఉపయోగమని ఆలోచిస్తారండి. అందుకని వీళ్ళు నా కుటుంబ సభ్యులను భయభ్రాంతులు గురి చేస్తూ ప్రతి మనిషికి ఒక అవసరము, ఒక కోరిక, ఒక భయము, ఒక బలహీనత, ఒక బలము, ఒక ధైర్యం ఉంటుంది ఏదో ఒక విషయంలో. వాళ్ళ అవసరాలు తీరుస్తారు. తర్వాత వాళ్ళ కోరికలు ఏంటో తెలుసుకుంటారు. వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళ కోరికలు సగమే తీరుస్తారు. తర్వాత వీళ్ళు బలహీనతలు తెలుసుకుంటారు. తర్వాత వాళ్ళు ఏ విషయంలో బలం ఉంటారు, ఏ విషయంలో ధైర్యం ఉంటారో తెలుసుకుంటారు, ఏ విషయం అంటే భయమో తెలుసుకుంటారు. వాళ్ళ భయంలోనే ఉంచేస్తారు వాళ్ళని. వాళ్ళు వీళ్ళ అవసరాలు తీరుస్తారు, వాళ్ళ అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఈ బలహీనని భయపెట్టి ఈ విధంగా బతికేస్తూ ఉంటారు. అది ఇప్పుడు వీళ్ళు చేసిన నా మీద కానీ, నా కుటుంబ సభ్యుల మీద కానీ. ఒకరి మీద ఒకరికి అనుమానాలు పొడిచి నా కుటుంబ సభ్యుల్ని చుట్టుపక్కల తెలుగుదేశం మనుషులు ముందు జాగ్రత్త పెట్టి 24 గంటలు నన్ను ఆత్మహత్య చేసినట్టు చేసి 4 సార్లు 2020లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో చెరువుపల్లెగా నెడుపుల్లో కానీ. జగన్ కాదు నా చావు కోరింది, జగన్ కాదు ఇది మొదలుపెట్టింది. 2004 వరకు జగన్ ఎక్కడో బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నాడు.
2009 వరకు మోపిది వెంకటరమణుడు ఎవడు తెలియదు చెరుకుపల్లి మండలంలో. ఇది 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నా పేరు అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులో ఎక్కించావు. నాకు 15 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాల క్రితం అనగా 2000 సంవత్సరంలో అప్పుడు నేను 10వ తరగతి చదివే పిల్లాడు ఏం కేసు చేసి ఏం తప్పు చేశాడని వాడి నన్ను అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులో ఎక్కించావు. ఆ ఫిసా యాక్ట్ కింద నన్ను ఎక్కించామంటే సర్వలెన్స్లో నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేసి భూమండలం మీద లేకుండా చేయటం, సామాజికంగా ఆర్థికంగా మానసిక సర్వనాశనం చేసి చంపేయటం ప్రజలందరి అనుమతితో. అది వాళ్ళ లక్ష్యం. అంటే ఇది కుట్ర కాదా? ఇది కుట్ర కాదా? మరి ఇదంతా దేశంలో ఉగ్రవాద కుట్రని స్పష్టంగా కనబడింది కదా. ఇది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరాలు అతని పాలనలో. 2014 నన్ను నా అబ్బాయిని విడగొట్టింది చంద్రబాబు నాయుడే. 2014 నన్ను నాకు నమ్మన తెలుగుదేశం పార్టీ కొట్టి చంద్రబాబు నాయుడే. నన్ను 2000 చంపేలా. అప్పుడు వాళ్ళ కమ్మకులసు ఎన్వైరన్మెంట్ సుప్రీంకోర్టు సీజ్ అవుతాడు. వాళ్ళ కమ్మకులసు వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అవుతాడు. నన్ను ఎక్కడ చంపాలా? నన్ను చంపి జగన్ ప్రభుత్వం కూర్చాలి, నన్ను వేసేలా, నా సభ మీద రాజగించాలా. ఇది కదా అవకాశవాద కులపిచ్చి రాజకీయ ఉగ్రవాదం అంటే? ఇది కాదండి అంటున్నా. ఇప్పుడు నన్ను 10th అసలు కమ్మోళ్ళు అతను ఎస్పీ ప్రభాకర్ మాలో కమ్మలు కొట్టిన పగతో కమ్మోడు ఆ కమ్మ కులపించి ఎస్పీ ప్రభాకర్ నన్ను ఫెయిల్ చేసి జగన్ వచ్చి చేపిస్తాడు అతని చేత. జగన్ వచ్చి నా తెలుగుదేశం పార్టీ కాడు విడుస్తాడా? జగన్ వచ్చి నా 2010 కమ్మోళ్ళలో జరిగి చేస్తాడు, వాళ్ళ చర్చలో జరిగి చేస్తాడా? జగన్ వచ్చి కమ్మలేరి చెప్పి నన్ను నా అబ్బాయిని విడుతాడా? జగన్ వచ్చి తెల్లకాయత మీద 100 రూపాయలు బాండ్ స్టాంప్ మీద కమ్మలారి చేత కమ్మలేడి చేత తీసుకుంటాడా? అక్కడ ఏం రాశారు? తెల్లకాయత మీద చూస్తే చంద్రబాబు నాయుడు కుట్ర బయటకు వచ్చింది. అక్కడ నుంచి నా పోలీసులు నా మీద ఉండాలిగా. ఇప్పుడు చెరుకుపల్లి ఇటువంటి వాళ్ళు నా 24 నాకు పూర్ పెట్టాలని వేయించాలా? ఇంటి పక్కన నేను ఏదో చేశానో గట్టి నమ్మించాలా? అటువంటి తప్పు చేసిన వాళ్ళు ఇంటి పక్కనే ఉన్నట్టు ఉండాలా? అప్పుడు వీళ్ళు నిర్దాక్షిణ్యంగా అసలు కాళ్ళు కింద అక్కడ భూమి మీద అక్కడ చిత్తకాతికలు జాదు చేస్తారు. అట్ట 2014 తర్వాత ఈ ఎక్కడేదో జరిగిందని సృష్టించాడు. ఎక్కడ మక్కలు ఇల్లు ఎక్కడ చేయాలని ప్లాన్ వేసి అన్నట్టు సెట్ చేసి ఇదిగో మీ ఇల్లు వదిలి పెడతాం, మేము చెప్పినట్టు పోతే మేము కంట్రోల్ పెట్టకపోతే మేము తీసుకెళ్ళి చంపేస్తాం, మేము నరికేస్తాం, కోసేస్తాం, కాళ్ళు చేతులు తీసేస్తాం, లింగం కోసేస్తాం, పిచ్చోని చేస్తాం, కుక్కలు కోసేస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం, మీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తాం, మీ ఇల్లు వదిలి పెడతాం, అడుగుతుంది చేస్తాం. 24 గంటల మానసిక భయభ్రాంతులు గురేస్తే ఎట్ట బతకాలి? మేము ఎక్కడ బతకాలి? సమాజంలో ఎలా బతకాలి? మేము ఈ సమాజంలో కొన్ని కేసు ఉందా? లేదు. పోనీ ఎక్కడ నేరారోపణ ఉందా? లేదు. మరి నాకేమైనా గత నేర చరిత్ర ఉందా? లేదు. ఎందుకు నన్ను గత కొన్ని సంవత్సరాలు ఈ విధంగా నన్ను టార్చర్ చేస్తున్నారు? నాకేం జరిగింది? నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ముద్దాయి, దుళ్ళుపల్లి 2వ ముద్దాయి, మోపిది వెంకటం 3వ ముద్దాయి. వీళ్ళే బాధ్యులు. వీళ్ళకి అమ్మడిపోయిన పోలీసులు. చెరుకుపల్లిలో, నిడుబ్రోలో, నా జాతిలో ఈ చుట్టుపక్కల గతంలో చెప్పిన పేర్లు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇంకెవరు ఉన్నారు చెరుకుపల్లి, నిడుబ్రోలో వాళ్ళందరూ బయటకు వస్తారు. వాళ్ళందరూ జీవితాంతం జైల్లో ఉండాలండి. నాకేం జరిగినా ఈ రోజు రాత్రి నా ప్రాణమైన ఎప్పుడు ప్రాణమైన నా ఐడోటికి నా ప్రాణానికి భయపడను. నేను ఏ తప్పు చేశానండి? నాకేం హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్ ఇప్పిస్తున్నాడు. నీ టార్చ్ తట్టుకోలేక ఎన్నిసార్లు హెచ్ఐవి టెస్ట్ నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి, కానీ 24 గంటలు ఇటు 8 అంటున్నారు. నాకు 16S mRNA NGS అనే పరీక్ష చేస్తే నాకు పుట్టుకు తంటి వ్యాధులనే ప్రాణాంతి వ్యాధులు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మా అమ్మ చచ్చిపోయినా, నా తల్లిదండ్రులు చచ్చిపోయినా కూడా పుట్టుకుతో మాకు జన్యు సంక్రమిత అంటువ్యాధులు అయితే ప్రాణాంతిక వ్యాధులు ఉన్నాయో తెలిసిపోతాయి. సింపుల్. అప్పుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడు? నా శరీరాకృతి, నా మాట తీరు, నా అంగం సైజు. నా తల్లిదండ్రులు ఎందుకు ఉంచున్నారు? ముసలాళ్ళు. 2020 సంవత్సరాలకు మమ్మ నాన్న ముసలు అయిపోలే. అది చంద్రబాబు నాయుడు 2020 విజనరీ. ఈ పాటికి మమ్మ నాన్న ముసలు అయిపోతే ఆ హాస్పిటల్ చుట్టూ తిప్పించాలా. అప్పుడు నాకు గదిలో పరిస్థితి పెట్టాలి, మక్కల పంచడం బతకాల. ఈ రోజు ఉదయం ఎంత టార్చ్ చేశారు మక్కళ్ళు, మమ్మోళ్ళు, మా వాళ్ళు అందరూ ఎంత టార్చ్ చేసి మీరు చూసారుగా. పిచ్చి కుక్కలు స్వైర వ్యవహారం చేశారు. వాళ్ళ భయప్రాంతులు వేసి వాళ్ళకి ఒక జీవితం మీద ఆశ కోల్పోయేసి వాళ్ళ సహనం కోల్పోయేసారు. నువ్వు వద్దు మా ఇంట్లో చెల్పో, రూపాయి లేదు, నాకు అనారోగ్యం పాలైపోయి రూపాయలు చూపించుకోండి, రూపాయలు లేదు. 1500 ఉంటే 3 యాంటీబయాటిక్ ఇంజక్షన్ వేసి తగ్గింది. టైఫాయిడ్ నాకు తగ్గల. 5 రోజులు బిళ్ళ వాడు తగ్గల. అన్నం తింటున్నా, మధ్యాహ్నం జస్ట్ నిద్రపోకుండా పడుకున్నా, తగ్గట్లే నాకు. నేనేం చేయమంట అంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంది. అదేంటిది రోగ శక్తి తక్కువ ఉంది. ఓకేనా? తగ్గల. మరి నేనేం చేయాలా? నేను గతిలేని పరిస్థితిలో ఉన్నా. ఈ పరిస్థితిలో పెట్టి నన్ను హెరాస్ చేసి నా వాళ్ళు మీ వాడు మాట్లాడటం వల్ల మీకు ఈ పరిస్థితులు వచ్చినాయి అని నా చేత ఫోర్స్ఫుల్ మాట్లాడుతున్నారు. నా చేత బూతులు మాట్లాడుతున్నారు. నా ఓకల్ కార్డు ఆల్ కంట్రోల్ ఉంటుంది. నా స్వరపేటిగా నా మెదడులో వాళ్ళ జ్ఞాపకాలు నాటి ఆ జ్ఞాపకాలను పెంచి పోషించి నన్ను నా కుటుంబాన్ని నీచులు చూపిస్తున్నారు. ఇది నేరం, ఉగ్రవాదం. ఇట్లా బట్టి ఇట్లా చంపాలంటే భూమి మీద మనిషి ఒకడు కూడా నీతిమంతుడు మిగలయ్యా బాబు. ఎవరిన భయపడతావు? నీకు దమ్ము, ధైర్యం, రోషం, పోషం డిదేలలో దేశం మొత్తం లభించి కోర్టు ముందు రావాలా. అక్కడ నా తప్పు ఉందంటే నా తలగా తీసుకో. నాది తప్పు లేదు. 10 సంవత్సరం నా శరీరం, మెదడు, ఆత్మ చేతులు పెట్టి నన్ను బలి చేశారని నిరూపిస్తే వాళ్ళకు నడి రోడ్లు ఊరేయాలా. కోర్టులొద్దు, కేసులొద్దు. అట్లా జరగకపోతే ఏపీగా ఉన్న రేపీ హైకోర్టు, జేపీడీజీపీ, ఇండియన్ సుప్రీం కోర్టు, ఇండియన్ ప్రెసిడెంట్ 800 కోట్లు గమ్మడిపోయి నీతులన్నీ తప్పును కుక్కలు చెప్పాలా. వీళ్ళ లక్ష్యం మా మాల జాతిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తొక్కేయడం. నన్ను బలి చేశారు. మాదిగిలిన బాధ్యతలు చూపించారు, మాలను బాధ్యతలు చేశారు. ఆళ్ళని రచ్చగొట్ట, ఈళ్ళని రచ్చగొట్ట, పద్దాకు నన్ను రచ్చగొట్టి అదొక జన్మ, అదొక జీవితం. ఎంతకాలం బతికే ఉన్నది కాదు ఇక్కడ భూమి మీద, ఎలా బ్రతికే ఉన్నది ముఖ్యం. నాకు జగన్ యథార్థంగా నాకు మేలు చేశాడు. నా ప్రాణం పైన అతను తిట్టేదే, అతను కూడా తిడుతున్నా కదా. నేనేమో లోన్ ఒకటి, బయట ఒకటి, ప్రజల ముందు ఒకటి, ప్రజలు వెనక నేను అలాగే ఉంటా. నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ నాకు ప్లస్ మైనస్. నాకు యథార్థత, ముక్సూటితనమే నాకు అదే నాకు మేలు చేస్తుంది. అదే నాకు కొద్దిగా బాధని, దుఃఖాన్ని ఇస్తుంది కొన్నిసార్లు. ఓకేనా? నేను ఎవడికి భయపడాల్సిన పని నాకు లేదు.
అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఇద్దరు భార్య చేత నపుంసక ముద్ర వేపిస్తావు. మరి నా రెండో భార్య నన్ను నపుంసక ముద్ర వేసినప్పుడు ఎందుకు అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది అడగండి. అక్కడ ఏదో కుట్ర ఉంది. తర్వాత మళ్ళీ అమ్మాయి మళ్ళీ నాకు ఫోన్ చేసింది ఎందుకు అడగండి. తర్వాత మళ్ళీ అమ్మాయి నాన్న మళ్ళీ నాతో ఎందుకు ఫోన్ మాట్లాడతాడు? అయ్యా సరే ఐటీ వెళ్ళావు, ఐటీ సర్టిఫికేట్ తెచ్చుకో, వాళ్ళు పద్దాలు ఫోన్ చేస్తున్నారు, సరే అయ్యింది ఏదో అయ్యిందిలే, మా తర్వాత చూద్దాంలే, మీ ఇద్దరు విషయం తర్వాత ఆలోచించాం, ఐటీ సర్టిఫికేట్ అవన్నీ చాలా కాలం పాటు మాట్లాడతాడే. ఇవన్నీ కుట్రలు కదా. ఇప్పుడు నాకు 2014లో నన్ను ఆత్మహత్య చేసినట్టు చేశారు. నా రెండో భార్య రాలేదంటే అక్కడే 2014 నా ఆత్మహత్య చేసినట్టు చేశారండి. అప్పుడు నేను చచ్చిపోయి చేశారు. ఇక్కడ చెరుపల్లి భవనపురం ఫ్లాట్లో మందు ఆల్కహాల్ ఎలకల మందు కలుపుకుని తిన్నా నేను. ఇక్కడ నాకు తలెత్తుకునే పరిస్థితి చేస్తున్నారు. కొంచెం అన్నారు, అమ్మాయి నా పరుగు పోతుంది, నువ్వు వస్తావు రావాలి చచ్చిపోమంటావు. ఆత్మహత్య చేసుకున్నాను. ఇక్కడ ఆత్మహత్య ప్రయత్నం చేశారు 2014లో. నా చేత అలా చేపించారు. అప్పుడు ఇక్కడ హాస్పిటల్లో మందు కసికిచ్చారు 2014లో. ఆ అమ్మాయిని పంపించారు. కానీ వాళ్ళు భయపడ్డారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందాన్ని ప్రయత్నం చేసిందో నన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ అమ్మాయి రావట్లేదని ఇక్కడ సమాజంలో ఫస్ట్ భార్యని విడగొట్టారు, 2 భార్యని విడగొట్టి నపుంసక ముద్ర ఆత్మగౌరవం ఎట్టబోతాడు సమాజం తలెత్తుకోవడానికి. ఇక్కడ తలెత్తుకునే పరిస్థితులు లేరు. పని పాట లేకపోతే ఇంట్లో కూర్చోక ఎక్కడ రోడ్ల వెంబడి తిరుగుతారా? ఒక బంధువులు స్నేహితులు అందరం దూరం చేసి సమాజంలో విలువైన చేస్తే వాడు ఏం చేస్తారు? ఇంట్లో కూర్చోగా పని ఎవరు ఇట్లా? అసలు నా రెండో భార్య నా దగ్గర ఉన్నప్పుడు నాకు పని ఇవ్వలేదు కదా. ఆ అమ్మాయిని అడగండి. ఆ అమ్మాయి ఇక్కడ మా ఊర్లో నాకు తెలిసిన వాళ్ళందరూ అడిగితే ఎవరు పని లేదు. ఒక అతను నండూరు నాగరిన అతను గుంటూరు పని తీసుకెళ్తాడు. వెళ్ళి వచ్చినప్పుడు నైట్ పూట అమ్మాయి నాన్న ఫోన్ చేస్తుంది. ఆయన ఫోన్ చేసి ఏందా ఇంకా ఇంటికి రావట్లేదు అంటాడు. ఏమంటే ఏడే కదండి, ఏంది గుంటూరు నుంచి రావాలా, మా ఊళ్ళో పని లేదండి అంట. సరే మీరు అది వరకు పని చేశారు, నాకు పని ఇప్పించండి, నేను చేసుకుంటానంట. సరే అడుగుతాను అంటాడు. అట్ట నాకు పనులు లేకుండా చేసేది వీళ్ళే. అట్లా పనికనే పిలిపిస్తే ఆ ఇంటికాడికి వెళ్ళేసరికి ఖచ్చితంగా పొద్దున్న ఫ్రెష్గా రెడీ అయ్యేసరికి ఇంట్లో పాస్ వచ్చేది చేస్తారు. ఆ ఇంటికాడికి వెళ్ళగానే నా సంబంధం లేదు. మా శరీర భాగాలు మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. అట్లా నన్ను అవమానపరుస్తారు. అమ్మాయి చీ అంటుంది. మా శరీర భాగాలు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. బట్టలో పాస్ వచ్చేది చేస్తారు. ఇది ఎప్పుడు కంటే ప్రాబ్లం వచ్చేది చేస్తారు. అసలు రాకుండా చేయడం చేస్తారు. మా శరీర భాగాలు మా తలంపులు ఏ సమయానికి నేను ఎక్కడుండో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇవన్నీ టెక్నాలజీ మొత్తం గత వీడియోలో చెప్పా. ఇట్ట నన్ను చేయని అవమానం లేదు, పెట్టని కష్టం లేదు, హింసించిన విధానం లేదు. మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, సామాజికంగా సర్వనాశనం చేసి ఇప్పుడు వాళ్ళు అయిపోతారని నన్ను చంపాలని చూస్తున్నారు. ఇది అన్యాయం కదా? ఇది అన్యాయం కదా అంటున్నా. నేనేం తప్పు చేశాను? అసలు నేను ఏం తప్పు చేశాను? నా స్వచ్ఛత తప్పు చేసి వాళ్ళు నిరూపిస్తే నా తలగా తీస్తా. ఇందులో నా స్వచ్ఛతం ఏమీ లేదు అని నేను నిరూపిస్తే వాళ్ళకి శిక్షలు పడాలా. ఏ కులస్తులు ఏ మతస్థులు అడ్డు చెప్పకూడదు. ఇదేళ్ళలో భారతదేశం మొత్తం కోర్టు ముందు రావాలా. అప్పుడు చూద్దాం ఎవరికేం జరుగుతాం. నాకు కనుక ఏమైనా జరిగిందంటే రాష్ట్రంలో దేశం తీవ్ర పరిణామాలు ఉంటాయి. నేనేం చేయలేను, నా సృష్టికర్త చేస్తాడు. ఇంకొక విప్లవం వచ్చింది భారతదేశంలో. నమస్తే అందరికీ. ఇది సమాజం కులమతాల అతీతంగా ఆలోచించండి దీని గురించి. ఎందుకు ఇంత గజిబిజి గందరగోళం గురి చేస్తున్నారు? వాళ్ళని కాపాడుకోవడం కొరకు సమాజాన్ని భయపెడుతున్నారు. ఇదే ఉగ్రవాదం అంటే. వాళ్ళు చేసిన ఉగ్రవాదం అండి. పోలీసులే ప్రత్యక్షం చేస్తుంది. అంతా పోలీసులే చేశారు. ఆంధ్ర పోలీసులే చేశారు ఇదంతా. అక్కడ పోలీసులు కూడా స్పష్టంగా కనపడుతుంది కదా. ప్రతి చోట పోలీసులు ఉంటారు. వాళ్ళందరూ పేర్లు వివరాలు కూడా చెప్తారండి. దేశం మొత్తం లైవ్ రైట్ రండి. ఎవరు దేశం మొత్తం లైవ్ ఇచ్చి నువ్వు కరెంట్ తీసేసి ఇంటర్నెట్ ఆపేసి జనాలు ఏం చేసి నన్ను ఏదో తలకాయ పాలు కొట్టండి, గుంపులో గోవిందలాగా కిరోసిన్ పోయండిరా, తలకాయ పాలు కొట్టండి, పిచ్చోని చేయండి, అప్పుడే మేము బతుకుతున్నా, మేము చచ్చిపోతాం, జనాలందరూ అరే జనాలు తిరుగుబాటు వచ్చేసిందని మేము వ్యవస్థలో కోట్లు మోసం చేసి చేస్తాం. వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయిగా. ప్రజలు ఏం చేస్తారు? గొడవలు అయిపోతాయి. ఉగ్రవాదం కాదు మీరు చేస్తున్న, అంతకు మించి యుద్ధాలు జరుగుతాయి. గొడవలు కాదు, యుద్ధాలు జరుగుతాయి. జాగ్రత్త. ఈ సత్యాలు బయటికి రావాలా సమాజంలో. నేను నీతికి వెళ్ళినోడినా, నిర్దోషణ నీతి లేనివాడినా తేలాలా. నేను బాధ్యత తేలాలా. మీరు దొంగల నీతికి వెళ్ళిన తేలాలా. తేలుద్దాం. నో కాంప్రమైజ్, నో రెగ్రెట్. వెనక తగ్గేది లేదు, వెనక అడిగేసే ప్రసక్తి లేదు. నమస్తే అండి అందరికీ.